పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వాడొక మదర్సా చాప్ ముల్లగాడని అందరికీ తెలిసిందే. సో ఈ పిచ్చనాయాల్లో ఏమన్నా మన ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ ఏమన్నా ప్లాన్ చేయవచ్చా, ఇది చాలామందికి ఉన్న అనుమానము. ఇది అర్థం చేసుకోనికి మనం డిఫెన్స్ ఎక్స్పర్ట్ అక్కర్లేదు, కొద్దిగా కామన్ సెన్స్తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందా అన్నది డౌట్. ఎందుకంటే వాడికి ఆ టెక్నాలజీ కానీ వెపన్ గ్రేడ్ యురేనియం కానీ ఎవరు అమ్ముతారు, అది ఫస్ట్ డౌట్. రెండు, ఉందే అనుకుందాం, అది న్యూక్లియర్ బాంబు రెడీగా పెట్టుకొని బటన్ మీద వేలు పెట్టుకొని కూర్చోరు ఎవరు. న్యూక్లియర్ బాంబు అసెంబుల్ చేయడానికి చాలా టైం పడుతుంది, అన్నీ ఒక చోట పెట్టరు, ఏదైనా ప్రమాదం జరుగుతుందని. సో రకరకాల ప్లేసుల్లో ఉంటాయి వారెడ్స్, అవన్నీ గ్యాదర్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపల మన ఇంటెలిజెన్స్, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ అన్ని ఇంటెలిజెన్స్లు తెలిసిపోతుంది. వాడు మన పోక్రాన్ తర్వాత వాడు టెస్ట్ చేస్తే వాడు చేయకముందు కొన్ని గంటల ముందే అందరికీ తెలిసిపోయింది టెస్ట్ చేస్తున్నాడని. సో న్యూక్లియర్ బాంబు వేయడం అంత ఈజీ కాదు. మన నిఘా సంస్థలు, మన రాడార్స్ పట్టేస్తాయి దాన్ని. అయినా వేసిండి అనుకుందాం, మనది మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది దాటుకొని మన మీదకి వచ్చే అవకాశమే లేదు. దాన్ని ఆపుతాం. ఒకవేళ అలాంటి వాడు దుస్సాహసానికి తెగబడితే ఇంకా మనం పాకిస్తాన్ మీద ఏం చేసినా ప్రపంచంలో ఏ దేశం మనల్ని క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాడు న్యూక్లియర్ బాంబుకు తెగిస్తే అదే చివరిది అయిపోతుంది వానికి.